అందరికీ నమస్తే. ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది, మార్పు రాబోతా ఉంది, ప్రజా పాలన రాబోతా ఉంది తెలంగాణలో అని చెప్పి ఎంతో సంతోషపడ్డారు తెలంగాణ ప్రజలు. మరి 10 ఏళ్ళు కేసీఆర్ అంతా కూడా ఆగమాగం పట్టించినాడు, కొన్ని పథకాలను వేస్ట్ చేసిండు, పైసలన్నీ కూడా దుర్వినియోగం అయిపోతా ఉన్నాయి అని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. రేట్లు పెంచుతున్నాడు, లేనిపోనివన్నీ కూడా తీసుకొచ్చి పెద్ద అప్పు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద మోపిస్తా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపించి, మనం వస్తే అన్నీ అయిపోతాయి, 6 గ్యారెంటీలు, ప్రధానంగా 6 గ్యారెంటీలు తప్ప మనం ఇవ్వడం తప్ప ప్రజల మీద ఎలాంటి భారం మోపడం అసలు అది జరగని పని. ఎందుకంటే ఎంత వస్తుందో మనకు తెలుసు, ఎంత ఖర్చు పెట్టాలో మనకు తెలుసు, ఇంకా మిగులుతుంది. బంగారు తెలంగాణ ఇది, మాకు పరిపాలించడం తెలుసు, మేము 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి 2023 చివరి రోజులలో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. దాదాపుగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాటలే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం వ్యాపించినాయి. ఇటు సోషల్ మీడియా కావచ్చు, అటు మౌత్ ద్వారా కావచ్చు, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. కాంగ్రెస్ చెప్పినటువంటి మాటలు చాలా స్ప్రెడ్ అయిపోయినాయి. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇదంతా కూడా చూసినాం మనం, ఇదంతా జరిగింది, మన కళ్ళ ముందు జరిగినటువంటి మాట ఇది వాస్తవం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందనేది తెలంగాణ సమాజం ఇలా ఆలోచన చేస్తూ ఉన్నది, ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. ప్రజలకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. దేనికంటే ఇప్పుడు ప్రధానంగా ఒక ఫ్రీ బస్ మనం చూసుకున్నట్లయితే, ఫ్రీ బస్ తీసుకొని వచ్చింది కదా, ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత ఇది ఓన్లీ లేడీస్కి కదా, లేడీస్కి. ఇప్పుడు లేడీస్ ఉంటే ఆ ఇంట్లో బస్ పాస్ తీసుకునేటటువంటి కొడుకు ఉంటాడు, చదువుకునే కొడుకు. లేడీ ఎప్పటికో ఒకసారి పోయేస్తుంది ఊరికి, కానీ కొడుకు రోజు కాలేజీకి పోయి రావాలి. రోజు కాలేజీకి పోయి రావాలంటే ఆయన ఛార్జీ అయినా పెట్టుకొని పోవాలి, లేకపోతే బస్ పాస్ అన్న పెట్టుకొని పోవాలి, అంతే కదా. ఇప్పుడు లేడీ ఎప్పటికో ఒకసారి ఊరికి పోయేస్తుంది, ఫ్రీ బస్ ఉందని చెప్పేసి ఊరికేం తిరగరు. మహా అయితే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు పోయితే బోరు కొడుతుంది. ఇట్లా తల్లులకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికి ఫ్రీ ఇచ్చి, తమ్ముళ్ళకి, అన్నలకి, కొడుకులకి ఇక్కడ బస్ పాస్ రేట్లు పెంచారు, 20% పెంచారు బస్ పాస్ రేట్లు. ఎన్ని బస్ పాసులు సేల్ అయితే తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా బస్ పాసులు 20% పెంచారు. ఒకవేళ ఇప్పుడు 1000 ఉందనుకోండి బస్ పాస్, ఫర్ సపోజ్ ఇది 1200 రూపాయలకి పెంచారు. ఈ మా ఫ్రీ బస్సు ఒక 1 మంత్ లో వాడుకుంటుందో వాడుకోదో తెలియదు, కానీ ఈయన మాత్రం కంపల్సరీ ఎవ్రీ మంత్ బస్ పాస్ తీసుకోవాల్సిందే. చూసిరా ప్రభుత్వం ఎట్లా షాక్లు ఇస్తా ఉన్నదో. తర్వాత మద్యం ధరలు వచ్చేసేసి ఏం చెప్పారు? ఓ మద్యం ఎయిర్లై పారుతా ఉన్నది తెలంగాణ. కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం అందరిని తాగుబోతులు చేసిండు. మనం వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసిన కూలి పనులు చేస్తే ఇంటికే పోతాయి డబ్బులు. తల్లి నీకు ఇంటికి వచ్చి తీసుకొచ్చి నీ భర్త. ఎందుకంటే నీ ఊర్లో ఉండదు, బెల్ట్ షాపులు ఉండవు నీ ఊర్లో, వైన్ షాప్ ఎక్కడో ఊరి చివరిని ఉంటుంది. ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతాడు, కానీ రోజు వచ్చే పొంటనే ఇంటి దారిలోనే ఉంటే ఆయనకు మనసు గుంజుతుంది. కాబట్టి మేము వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు తీసేస్తాం అని చెప్పి ఇవాళ బెల్ట్ షాపులు డబల్ అయినాయి. డబల్ అవడంతో పాటు రేట్లు కూడా పెరిగినాయి. ఆటోమేటిక్గా వైన్ షాప్ లో 200 రూపాయలు ఉందనుకోని క్వార్టర్, అది 240 రూపాయలు అవుతుంది. ఏది ఆయన దారి నుండి నడుచుకుంటూ వచ్చేటప్పుడు. ఇంతకు ముందైనా 100 రూపాయలకే తాగినట్టున్నాడు, ఇప్పుడు 120 రూపాయలు పెట్టి 90 తాగాల్సింది. అంటే 240 రూపాయలు పెట్టి క్వార్టర్ తాగాల్సిందే. అంటే ఇంతకుముందు 200 రూపాయలతో పోయేది ఇప్పుడు 40 రూపాయలు ఎక్కువై తాగుతా ఉన్నాడు. రేట్లు పెరిగినాయి. ఇక్కడ కూడా షాక్, ఇది షాకే. సడన్ గా బీరికి, ఆ తర్వాత మందుకు కూడా పెరిగినది. ఇప్పుడు ఏకాంతంగా బస్ పాసులు పెరిగినాయి. దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, క్రిస్మస్ వచ్చినా రేట్లు పెంచి తీసుకుందరని చెప్పి ఎంతగానో సోషల్ మీడియాలో హల్చల్ కాలేదండి? ఎంత హల్చల్ అయింది సోషల్ మీడియాలో. రేట్లు పెంచి తీసుకుంటా ఉన్నారు, ఇక రేట్లు పెంచుతా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బీర్లుగా పెంచారు కదా ఫస్ట్, తర్వాత క్వార్టర్లుగా పెంచారు. ఇక్కడ కూడా బస్ పాసులుగా పెంచిన తర్వాత ఇక మామూలు రేట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా పెంచుతారు.
ఈ షాకుల కోసమైనా మేము అధికారంలోకి తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీని, దీనికోసమైనా మేము హస్తం గుర్తుకి ఓటేసుకుంది అని చెప్పి ఇలా చర్చ జరుగుతుంది. బాజాప్తా చర్చ నడుస్తా ఉన్నది. ఇకపోతే మెట్రో మొత్తం అసలు ఇక ఎక్కడ హైదరాబాద్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. ఎక్కువగా సిగ్నల్ 1 కోటి మందికి పైగా నివసిస్తున్నటువంటి హైదరాబాద్ లో మనం మెట్రో తీసుకొస్తే బాగుంటామని చెప్పి ఆలోచన చేసి మెట్రో తీసుకొచ్చారు. అరే చాలా చౌకగా ఉంది మెట్రో. సరే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము మెట్రో తీసుకొచ్చినాం కానీ అసలు ఛార్జీలు పెంచలేదు అని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇగో తాజాగా 15 రూపాయలు పెంచింది. ప్రతి టికెట్ కి 15 రూపాయలు పెంచి 45 ఉంటే 60 అయింది, 55 ఉంటే 70 అయింది, 35 ఉంటే 50 అయింది. ఇట్లా మెట్రో ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు. కింద ఒక లేడీస్ కి ఫ్రీ ఇచ్చి వాళ్ళ కొడుకులకి అందరికి మగవాళ్ళందరికీ బస్ పాసుల రేట్లు పెంచేసి, పైన తిరుగుతున్నటువంటి మెట్రో రేట్లు పెంచేసి, ఇక్కడ అధికంగా సేల్ అయ్యేటటువంటి రాష్ట్రంలో అధికంగా సేల్ అయ్యేటటువంటి మద్యానికి రేట్లు పెంచి, నిత్యావసర ధరకి రేట్లు పెంచి, అవి కనపడవు మనకి. ఓ ఆయిల్ ప్యాకెట్ మీద 5 రూపాయలు 10 రూపాయలు, ఉప్పు ప్యాకెట్ మీద రూపాయి 2 రూపాయలు, పేస్ట్ మీద బ్రష్ల మీద ఉదయం పడుకొని మనం లేచిన దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఏవైతే వాడుతూ ఉంటామో నిత్యావసరాలు అన్ని కూడా రాత్రి పడుకునేంత వరకు ప్రతిదీ కూడా రేట్లు పెరుగుతూ ఉంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు అరే ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో, షాకుల మీద షాకులు జరుగుతూ ఉన్నాయి. సగటున ఇప్పటికీ ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ప్రతి నెల భారం పడుతుందనేటటువంటి మాట వాస్తవం కాదా? కుటుంబంలో విద్యార్థి లేడా? బస్ తీసుకొని తిరిగేటటువంటి మగ పిల్లగాడు లేడా? మెట్రోలు తిరిగవా? మన కుటుంబాల్లో మెట్రోలో తిరిగే వాళ్ళు లేరా? ఇవాళ మన కుటుంబంలో మద్యాన్ని సేవించే వాళ్ళు లేరా? ఇట్లా మాకు అన్ని తెలుసు, ప్రజలకి మేము ఎటువంటి భారం మోపం. మనమే ఎన్నో 6 గ్యారెంటీలు, తులం బంగారం, స్కూటీ 2500, ఓ పంట పెట్టుబడి సాయం, అది ఇది అని చెప్పి మరి ఇలా ఏమైపోయింది సంవత్సరానికి అని చెప్పి ఏంది షాకులు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఇలా ఆలోచన చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందు ఏమన్నా రేట్లు పెంచబోతా ఉందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, రేట్లు పెంచకపోతే ఎట్లే ఉంటే నడపడం సాధ్యం కాదు అని సారే చెప్పిండు కదా. రేట్లు పెంచకుండా వచ్చే పైసలతోటే నేను ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి అని సారే చెప్పిండు కదా. ఇప్పుడు ఆ మాట గుర్తుకొస్తా ఉన్నది. ఇంకా దేనికి పెరగబోతా ఉన్నాయో రేట్లు, సడన్ గా వరుస షాకుల మీద షాకులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటా ఉంది.